క్రీస్తునందు ప్రియమైన అధ్యక్షులు, సంఘ కాపరి, దైవజనులారా, దైవ బిడలారా, మీ అందరికీ యేసు క్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఈ సమయాన్ని మనందరికీ ఇచ్చాడు. కానీ సంఘాన్ని నేను అభినందిస్తూ ఉన్నాను. సంఘ కాపరిని నేను చాలా అభినందిస్తూ, సంతోషిస్తూ, దీవిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ మిషనరీస్ను జ్ఞాపకం చేసుకోవటం అనేది ఈవెన్ సమావేశములు కూడా లేదు. కానీ ఈ సంఘము మన మిషనరీస్ యొక్క సేవను జ్ఞాపకం చేసుకొని వారి ఆత్మలు రక్షింపబడి వారి దీవెనలు మనం పొందినట్లు ఏర్పాటు చేసుకొని మీరు ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారంటే ఐఎమ్ సో హ్యాపీ, చాలా సంతోషిస్తూ ఉన్నాను. రెండవది, చాలా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే అంత జ్ఞాపకము, అంత కృతజ్ఞతలు చెల్లించుట ఎక్కడ కూడా లేదు సమావేశంలో. రెండవది ఏంటంటే, ఈ సంఘం అంటే నాకు చాలా ఇష్టం. ఈ సంఘానికి నాకు దాదాపు 30 సంవత్సరాల పైనే ఉంది. ఇక్కడ పుట్టినోళ్ళు లేరు కూడా, కొంతమంది పుట్టలే. ఈ సంఘాన్ని మరి నేను అభినందించడానికి, నేను రీజనల్ సెక్రటరీగా ఉన్నప్పుడు అన్నీ కంపసెట్లే, ఏమి లేదు. ఆడ దిగి నడుచుకుంటూ రావాల. ఇక్కడ పాస్టర్ గారు ఉన్నారు, పార్సనేజీ, అది రేకులతో ఉంటే కుక్కలు వండుకుంటూ అంతా దిబ్బ మాదిరి ఉండేది. ఆ టైంలో మరి నేను ఇక్కడికి రావటం జరిగింది. అప్పుడు సంఘ కాపరి కావల్ నుండి వచ్చేవారు, నల్లటి ఆయన పేరు మర్చిపోయాను. ఆ తర్వాత పొడవుగా ఉంటాడు, అయ్యా నేను మర్చిపోయాను ఆయన పేరు. కావల్ నుండి వచ్చి ఆదివారం వచ్చేసి ప్రార్థన పెట్టి వెళ్ళిపోతాడు, ఇంకంతే. అప్పుడు నేను ఏర్పాటు చేసింది, ఆయన అయిన తర్వాత ఎన్ఎస్ సాల్మన్ నా దగ్గర ట్రైనింగ్ అయిపోయినాడు. అప్పుడు ట్రైనింగ్ అయ్యి రామపట్నంలో నేను నన్ను పిలిచి దగ్గరికి, నేను ఒక సంఘాన్ని దీపిస్తాను, నువ్వు రావాలా అని చెప్పాను. ఎక్కడికైనా వస్తాను సార్ అన్నాడు. అప్పుడు నేను ఇక్కడికి తీసుకొచ్చాను, ఇవన్నీ చూపించాను. అప్పుడు కంచయ్య, మన జయానందం గారి కంటే ముందు ఉన్నాడు ఇంకొక ఆయన, అంకమ్మ వల్ల చచ్చిపోయిందమ్మా, జయానందం లేరు. వాళ్ళ కుమారునికి అన్ని ఆర్డినేషన్లన్నీ చేసింది నేనే. అప్పుడు ఈ సంఘాన్ని అందరినీ పెద్దలను పిలిచి వాళ్ళతో మాట్లాడే, వాళ్ళు చాలా పెద్దోళ్ళు అప్పుడు, కానీ నేను చాలా కుర్రవాణ్ణి. అయినప్పటికీ నన్ను చాలా ప్రేమించేవారు, దగ్గరికి తీసుకొని అది సార్ ఆప్యాయతగా ఉండేవారు. వాళ్ళని కూర్చోబెట్టి ఇదంతా కూడా చూపించి, ఇట్లా ఉండకూడదు, దేవుని సంఘం, దేవుని బిడ్డలు, మీరు పెద్దోళ్ళు ముందుకు రావాలా అని ఈ పాస్టర్ గారిని పెడదాం అని అప్పుడు ఆ పాస్టర్ను పెట్టి ఆ రేకులు అవన్నీ తీసి పారేసేసి, ఆ అబ్బాయి ఉండడానికి ఒక 4 రేకులు వేపించేసి అక్కడ కింద చేసి, చిన్న రూమ్ అది, అప్పుడు చిన్న రూమ్ ఏర్పాటు చేశాను. ఆ తర్వాత మరి జయానందం గారు సెక్రటరీగా వచ్చారు. తెలుసమ్మా, విజయానందం వాళ్ళ నాయన జయానందం గారు. నేను ఇక్కడికి చర్చికి వస్తే ఆయన్ను నేను మర్చిపోలేను. ఆయన ఇంట్లో నాకు కూరలు చేసుకొని, బిట్రగుంటలో ఆయన ఉండేది, సైకిల్ వేసుకొని సైకిల్ మీద తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి నాకు భోజనం అవన్నీ వడ్డించి
ఇక్కడ సాయంకాలం వరకు ఉంచి పంపించేవాడు. చాలా ప్రేమ ఆయన. ఏమ్మా? ఆహాహా. గాడ్ బ్లెస్ యూ సార్, గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే ఎంత ప్రేమించేవారంటే అంత ప్రేమించేవారు. కావలి పొల సమాజంలో ఏదైనా మీటింగ్ పెట్టాలంటే నేను ఫస్ట్ ఇక్కడనే పెట్టేది మీటింగ్స్. ఈ ఫీల్డ్లో ఎవరికి కానీ ఎవరికి భయపడరు ఈ సంఘం. అంటే సమావేశం అధికారులు రాజకీయంగా వచ్చిన వాళ్ళతో ఏమి సంబంధం ఉండదు. ఇండిపెండెంట్గా చేస్తారు, దేవుని యందు భయభక్తులుగా. క్రిస్మస్కి వస్తే ఇదంతా పండగ, భోజనాలు, పొట్టేళ్ళు కోస్తారు. అప్పుడు చాలా ఉత్సాహంగా చేసేవారు. సంఘాన్ని చూస్తే నాకు చాలా సంతోషం. ఇది ఓపెన్ చేసేటప్పుడు కూడా నేనే మెసేజ్ ఇచ్చాను అనుకుంటున్నా. జల్లి ప్రసాద్ నేను ఇక్కడ చేసి వచ్చాను. తర్వాత పాస్టర్ గారు పోలయ్యని గురించి చెప్పాలంటే, పోలయ్య మా ఫీల్డ్, మా ప్రాంతం వాడు, మార్కాపూర్. పోలయ్య సెమినార్ వచ్చి అక్కడ కావలేడవల్లో జర్మియా రీజన్ అంతా నేను తిరిగి సేవ చేసినవని ఇక్కడ కూర్చొని కావలేడవల్లో ఎవరు ఏంది అంటే చెప్తాను. అట్ట తిరిగాను అన్నమాట ఫీల్డ్. ఈ నుండి రామపట్నంలో మన్నేటికోట్ల ఎవరంటే చెప్పేస్తా. మరి ఆత్మకూరులో అనంతసాగరంలో ఎవరంటే చెప్పేస్తా. ఉదయగిరిలో ఇవన్నీ కూడా తిరిగేసేసే సేవలు బాగా తిరిగేసాను. వీళ్ళంతా కూడా నాకు బాగా పరిచయం. కావలేడవల్లి పోయినప్పుడు పాస్టర్ పోలయ్య గారిని అప్పుడప్పుడు అరిసా. ఏంటంటే మంచివాడు, చదువుకున్నాడు, ఎందుకే నువ్వు ఈడ పల్లెటూళ్ళలో ఉండడం, టౌన్ సంఘానికి పోరదా అడగండి. నేను ఎన్నోసార్లు అన్నా, పోలయ్య నువ్వు ఈడ ఉండొద్దయా, మంచి పెద్ద సంఘాన్ని నేను చూపిస్తాను, నువ్వు పోదురా. నేనేమని వస్తలే సార్ అని చాలా మెత్తు. తర్వాత బీటీహెచ్ చేశాడు, బిఏ కూడా చేశాడు. చాలా సంతోషం. పాస్టర్ గారిని మరి అభిషేకించడం అవన్నీ కూడా నేను చేశాను. అలాంటి సంఘంలో మరి ఈరోజు 14 సంవత్సరాలు, 14 అయినాయా, 13 వెళ్ళి 14, చాలా లాంగ్ పీరియడ్. మనోళ్ళు కూడా ప్రేమిస్తే భలే ప్రేమిస్తారమ్మా. కప్రాల తిప్ప సంఘానికి వచ్చినారు అంటే, బోడన్పేట ఇక్కడ సంఘానికి వచ్చారంటే వాళ్ళు బాగా ఆర్థికంగా మీరు బాగా డెవలప్ చేస్తారు. ప్రతి ఒక్కరు. ఎన్ఎస్ సాల్మన్ చెప్పేది, బావయ్య నాకు 12 జతలు వస్తాయి బట్టలు, 20 జతలు వస్తాయి బట్టలు అని చెప్పేది. ప్రతి ఒక్కరు పాస్టర్ను ప్రేమించి పాస్టర్కు సహాయం చేసేవారు. ఇక్కడ పాస్టర్ను బాగా ప్రేమించేవారు. కాబట్టి దేవుని ఈరోజు మరలా నన్ను మీ మధ్యలోనికి నడిపించి, మరి అది కూడా ఈరోజు 17th ఆగస్టు 17th అంటే బ్యాప్టిస్ట్ మిషన్ మరువరానటువంటి దినం. డాక్టర్ విలియం కేరీ సెమినరీలో ఉన్నప్పుడు, నేను సెమినరీ చదువుతున్నప్పుడు, అంటే అప్పుడు 1968లో నేను సెమినరీ చేసేటప్పుడు, సెమినరీలో మేము కాలేజ్ డే నేర్పిస్తాం. కాలేజ్ డే, బ్యాప్టిస్ట్ డే అని పెట్టి విలియం కేరీని ఆ రోజు బ్యాప్టిస్ట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇలాగే పెద్ద కాన్ఫరెన్స్ పెడతాం. ఆ కాన్ఫరెన్స్లో సిఎస్ఐ, లూథరన్, బ్యాప్టిస్ట్, మెథడిస్ట్ వీళ్ళందరూ వచ్చేవాళ్ళన్న మొత్తం కాన్ఫరెన్స్ పెడతాం. విలియం కేరీ సిరంపూర్ యూనివర్సిటీ, కలకత్తా బ్యాప్టిస్టు థియాలజికల్ కాలేజీ అక్కడ ఏర్పాటు చేసి, ఆయన ఒక ముద్రణ యంత్రం ఏర్పాటు చేసి భారతదేశంలో 1793లో చాలా ఇంప్రూవ్ చేసినటువంటి ఆయన జ్ఞాపకం చేసుకుంటాం. ఆ దినాన్ని మీరు
మరి పాస్టర్ గారి సలహాతో మీ పెద్దలందరూ కూడా మన చర్చిలో సేవ చేసినటువంటి ఈ ప్రాంతంలో బ్యాప్టిస్టు స్థాపకులుగా మిషనరీలను జ్ఞాపకం చేసుకొని వారిని గూర్చి వారి సేవను గూర్చి వారి యొక్క ఆశీర్వాదాలు పొందడానికి ఈ కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అందులో విలియం కేరీ డే రోజు కూడా మీ మధ్యలో ఉండుట చాలా సంతోషం. ఇంకోటి ఏంటో తెలిసిన, విలియం కేరీకి నేనే డ్రామాలో యాక్ట్ చేశా. సెమినర్లో ఉన్నప్పుడు విలియం కేరీకి నేనే డ్రామా యాక్ట్ చేశా. ఆయన పడ్డ కష్టము, ఆయన ముద్ర వేయడము, ఆయన మీదికి రావడము, సాంఘిక వాటిల్లో దురాక్రమణ చేయడం, ఇవన్నీ కూడా నేను యాక్ట్ చేశాను. ఎందుకంటే విలియం కేరీ మాదిరి ఉంటారండి అని తీసుకుపోయి నన్ను ఏర్పాటు చేసాం, డ్రామా వేసాం. దానికి కూడా నన్ను దేవుడు ఉపయోగించుకున్నాడు ఆయన దానికి. మరి దేవుని సన్నిధిలో ఈరోజు ఈ విధంగా మీతో ఉండి వారిని జ్ఞాపకం నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఆల్ ఆఫ్ అస్ టు నో ది రైచియస్ పీపుల్, ప్రెషియస్ పీపుల్, హోలీ పీపుల్. పరిశుద్ధులుగా వారిని మనం జ్ఞాపకం చేసుకొని వారి యొక్క దీవెనలు మనం పొందుట చాలా ఆశీర్వాదకరం. ఈ బ్యాప్టిస్ట్ సంస్థ కూడా మరి 1835 సంవత్సరంలో మనకు బ్యాప్టిస్ట్ యొక్క నాయకులు స్మిత్ ఆ దొర వచ్చాడు. విశాఖపట్నం వచ్చి అక్కడి నుండి మెడ్రాస్కి వచ్చేసి, మెడ్రాస్ నుండి నెల్లూరుకు వచ్చేసేసి 1838 సంవత్సరం అక్కడ ఒక చిన్న పాక వేసి అక్కడ వాక్యం చెప్పారు. క్రైస్తవులు లేరు, అంత హిందువులు. అక్కడ ఆయన సువార్త సేవ చెప్పడానికి ఏర్పాటు చేసుకొని 1840లో మరి అక్కడ లోన్ స్టార్ చర్చి ఈరోజు ఆయన ద్వారానే శామ్యూల్ డే ఆయన ఏర్పాటు చేశాడు. ఈరోజు 180 సంవత్సరాలు లోన్ స్టార్ పుట్టినటువంటిది. ఆ లోన్ స్టార్ పుట్టిన తర్వాత ఇక్కడ బోడొందర ఇంకా ఇవన్నీ కూడా మరి మొన్ననే 140 సంవత్సరాలు ఉదయగిరి అక్కడ బర్డెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చి, బర్డెట్ దొరగారు 140 సంవత్సరాలు అక్కడ ఆ చర్చి. నిన్ననే నేను పోయినసారి పోయి అక్కడ మెసేజ్ ఇచ్చి వచ్చాను. 140 సంవత్సరాలు అది, 180 సంవత్సరాలు నెల్లూరు. ఇది మరి 130 సంవత్సరాలు, 32 సంవత్సరాలు దగ్గర కావలి పిల్లో సమాజం. ఈ మిషనరీస్ అందరు కూడా మరి క్లౌదొర, డాక్టర్ స్మిత్, మరి ఒంగోలు క్లౌ మెమోరియల్ చర్చ్, కోల్స్ మెమోరియల్ చర్చ్ కర్నూలు, ఈ చర్చెస్ అన్నీ కూడా ఒక్కొక్క మిషనరీలు మన దగ్గరికి వచ్చి చేసుకున్నారు. అసలు వారిని గురించి మనము ఆలోచిస్తే ఎంత అనుకోవాలంటే వారిని దేవుని యొక్క బిడ్డలు వాళ్ళు అనాల. వాళ్ళు దేవుని బిడ్డలు. ఎందుకంటే ఈరోజు మనం ఒక సంఘమో లేకపోతే ఒక మేడో లేకపోతే ఒక బిల్డింగో కట్టుకొని దాన్ని మనోడే ఉండాలి, మనోడు పక్కోడు ఉండకూడదు, మనోడే ఉండాలా, మన కొడుకే ఉండాలా, మన సంతానమే ఉండాలా, పక్కోడు ఎవరు రాకూడదు అనలేదమ్మా. ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు ఈ సంస్థలన్నీ కూడా ఏంటి, నా కొడుకే ఉండాలా, నా బిడ్డే ఉండాలా. ఈ సంస్థలన్నీ కూడా స్వార్థపూరితమైనటువంటి సంస్థలు, సెల్ఫిష్ మోటివ్తో ఏర్పాటు చేయబడ్డాయి. సెల్ఫిష్ మోటివ్ అంటే సొంతం లాభం పొందడానికి. కానీ మిషనరీస్ అలా కాదు. మిషనరీస్ ఈరోజు ఇక్కడికి వచ్చి వారి సేవ నిస్వార్థమైన సేవ. చూసారా,
డాక్టర్ బేరమ్మా, మీకు తెలిసినో లేదో, డాక్టర్ బేరు బీసీ హాస్పిటల్, బ్యాప్టిస్ట్ క్రిస్టియన్ హాస్పిటల్. ఆ అమ్మ అయితే నాకు తల్లిలాగా ఉండేది. ఆ అమ్మ పోతూ పోతూ ఏడ్చి, హాస్పిటల్లో కూర్చి ఏడ్చి నాతో ఒక మాట చెప్పింది, సాల్మన్ రాజు, నువ్వు అప్పుడప్పుడు హాస్పిటల్కి వచ్చి ప్రార్థన చేసిపోతుండయా, ఈ హాస్పిటల్ను మీరు కాపాడాలా అని ఆమె ఒట్టి చేతులతో పోయింది. కన్నా ఒట్టి చేతులు. ఆమె చేసింది 45 సంవత్సరాలు ఇక్కడ సేవ చేసింది డాక్టర్గా. ఎంత చేశారంటే మరి అది సెమినరీ, రామపట్నం సెమినరీ, బ్లాంచెడ్, డాక్టర్ బ్లాంచెడ్ ఆయన స్థాపించినటువంటి, ఆయన కంటే ముందు ఆయన 120 ఎకరాలు ఈరోజు రామపట్నం యొక్క సెమినరీ, వేదాంత కళాశాల రామపట్నంలో ఉన్నటువంటిది ఈరోజు లేదు. సెమినరీ చదివినటువంటి స్టూడెంట్స్ అందరూ, మన బ్యాప్టిస్ట్ వాళ్ళందరూ అక్కడనే చదివింది, పాస్టర్స్ ట్రైనింగ్. మనోడు కూడా అక్కడనే. వాళ్ళు నిస్వార్థంగా ఇక్కడ చనిపోయారు. చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వారి సమాధులు ఉన్నాయి. ఏబిఎం కాంపౌండ్లో బ్యాక్ సైడ్ మిషనరీల సమాధులు ఉన్నాయి. రామపట్నంలో సమాధులు ఉన్నాయి, హనుమకొండలో సమాధులు ఉన్నాయి, కర్నూలులో సమాధులు ఉన్నాయి. మిషనరీస్ ఇక్కడనే వచ్చి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి దేవుని సేవార్థమై ఒక భారతదేశానికి వచ్చి, భారతదేశంలో వారి యొక్క యవనము, వారి యొక్క శక్తి, వారి బలహీనులై ముసలి వృద్ధాప్యం వరకు వారి సేవ ఇక్కడ చేసి వారు ఒట్టి చేతులతో వెళ్ళారు దేశాలకు వదిలి, ఒట్టి చేతులతో. డాక్టర్ బేర్ అక్కడికి పోయిన తర్వాత నాకు రాసింది, నేను ఆర్ఫనేజీలో ఉన్నానని రాసింది. ఆర్ఫనేజీలో ఆమెకు 93 సంవత్సరాల్లో. అంతటి సేవ మిషనరీస్ మన కొరకు చేస్తే మరి దేవుని యొక్క ఆశీర్వాదము అలాంటి బిడ్డలకు ఉంటుందా? స్వార్థం ఎరిగిన మనలాంటి వాళ్ళకు ఉంటుందా? స్వార్థం, ప్రతి ఒక్కరు నా ఓడు ఉండాలా, నేను అనేటువంటిది కొట్టుకుంటే దేవుని సేవ ఈరోజు లేదు. రెండవది, ఎందుకు ఇంత స్థలం, ఈ మందిరం స్థలం చెప్పండి. ఈ మందిర స్థలాన్ని గురించి మీరు ఒక్కసారి ఆలోచించండి. బోడందర మరి ఈ స్థలాన్ని ఊరికి ఇచ్చేసిపోయాడంటే ఈరోజు ఎన్ని కోట్లు అవుతుందమ్మా చెప్పండి. కానీ ఇక్కడ దేవుని సేవ అద్భుతంగా, దేవుని స్తుతించేటువంటి మంచి మందిరం కట్టబడి దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి విశ్వాసులకు ఒక పుణ్యక్షేత్రంగా ఏర్పాటు చేశారు. మరి ఈ స్థలాన్ని పరిశుద్ధమైందంటామా కాదంటామా? ఈ స్థలము దేవుని యొక్క సన్నిధి. యెరూషలేము అక్కడ పాలస్తీనాలో అక్కడ కట్టబడినటువంటి దానికంటే ఇక్కడ వారి సేవార్థమై తెలియనటువంటి అమాయకుల మధ్యలో ఇలాంటి స్థలంలో మరి దేవుని యొక్క మందిరము వెలసి పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుతున్నటువంటి సేవ అంటే ఎంత దేవుని యొక్క బిడ్డలు త్యాగం చేశారో వారు చూడతారా. తరువాత ఇక్కడ సేవలో వారి వల్ల మారు మనసు పొందినటువంటి మన యొక్క స్థానికులు ఇక్కడ ఫోటోలు పెట్టారు పెద్దోళ్ళవి. మరి వారి ద్వారా సేవ ఇక్కడ జరిగి మన యొక్క పూర్వీకులు, మన పితరులు, వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకోవటము చాలా ఆశీర్వాదకరం. వారి దీవెన సంఘానికి, వచ్చేటువంటి యవన బిడ్డలకు, చంటి బిడ్డలందరికీ కూడా భవిష్యత్తులో ఆ బిడ్డలు ఇంకా ఆశీర్వదింపబడాలా. మీరు ఇక్కడ చాలామంది యవన బిడ్డలు ఈరోజు గుడికి వస్తున్నారంటే చాలా సంతోషం. ఆ బిడ్డలందరూ చక్కగా పాటలు పాడతారు, చక్కగా మ్యూజిక్ వేస్తారు. మీరు అంతా దేవుని యొక్క సన్నిధిలో పెరిగారంటే నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని.
ఈ సమయంలో మరి నన్ను జ్ఞాపకం చేసుకున్నారు మీ పాస్టర్ గారు, మన సెక్రటరీ, చైర్మన్ గారు వాళ్ళు. మరి వాళ్ళకు కొద్దిగా నాకు పరిచయం, కానీ మరి వారంత పరిచయం లేదు. కానీ వారు నన్ను ఆహ్వానించినందుకు వారికి నేను నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క పితరులను, మిషనరీలను, నేషనల్ మన జాతీయ ఇక్కడ సేవ చేసినటువంటి సంఘ కాపరులను, వాళ్ళందరినీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవటం అనేది ఇట్ ఈజ్ ఎ బ్లెస్సెడ్ డే, ఆశీర్వదింపబడిన దినం. అందరము వారి గౌరవార్థం లేచి నిలబడి ఒక 2 నిమిషాలు మౌనంగా ప్రార్థన చేసిన తర్వాత, కూర్చున్న తర్వాత నేను వాక్యాన్ని చెప్తాను. అందరం లేచి వారిని జ్ఞాపకం చేసుకొని, దేవుడు అలాంటి పితరులను మనకిచ్చాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. బైబిల్లో ఎత్తుకుంటే మీ పితరుల దేవుణ్ణి అంటాడు. పితరులు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుళ్ళు. అలాంటి దేవుళ్ళ యొక్క ఆశీర్వాదము మరి బైబిల్ గ్రంథములో క్రైస్తవ బిడ్డలందరికీ వచ్చింది. అలాగే మన సంఘములో మన యొక్క మిషనరీలు, వారి ద్వారా మన యొక్క స్థానికమైనటువంటి మన పితరులు క్రైస్తవ బిడ్డలుగా మారి దేవుని సేవ ఇక్కడ చేస్తూ, దేవుని యొక్క సన్నిధిలో వారి యొక్క ప్రాణాలు అర్పించి ఈ మందిరములో సేవ చేసినటువంటి ముఖ్యమైనటువంటి కాపరులు, మరి బైబిల్ ఉమెన్లు, మరి పెద్దలు, వాళ్ళందరినీ కూడా మనం జ్ఞాపకం చేసుకొని వారికి కృతజ్ఞతలు చెల్లించుట ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత. కాబట్టి అందరూ మౌనంగా ఒక 2 నిమిషాలు మన పితరులను మనం జ్ఞాపకం చేసుకుని కూర్చుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన మా తండ్రి యేసయ్యా, నీ పాదాలకు స్తోత్రాలు తండ్రి. అవును దేవా, యెరూషలేములో ప్రభువా మీ దేవాలయము కట్టబడి ప్రభువా, దాని ద్వారా ప్రభువా సర్వ సృష్టికి సువార్తను ప్రకటింపబడినది. అలాగే మా దేవా, భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో బ్యాప్టిస్ట్ సంఘములో పితరులైనటువంటి మా ప్రభువా మిషనరీలను 245 మందిని ప్రభువా నువ్వు బ్యాప్టిస్ట్ సంస్థలో నడిపించావు. దేవాని సన్నిధిలో సామ్యూయల్ డే, విలియం కేరీ స్థాపకులు ప్రభువా, వారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ బోడొందర దేవా, ఈ యొక్క సంఘాన్ని స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదింపబడినటువంటి ఈ సంఘం ఇంకా దీవింపబడుతూ ఉంది. అందుకనే మా దేవా, వారిని దినము ప్రభువా నీ బిడ్డలు, సంఘ కాపరి, కార్యవర్గము, విశ్వాసులందరూ కూడినైనా నిన్ను జ్ఞాపకం చేసుకోవటము, తన భక్తులను జ్ఞాపకం చేసుకోవటము, పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకోవటము, నీతివంతులను జ్ఞాపకం చేసుకోవటము ఆశీర్వాదకరము. ఆ ఆశీర్వాదాన్ని సంఘానికి, ఇక్కడ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరికీ మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. వారిని స్తుతిస్తూ నీ సన్నిధిలో ప్రభువా మాకు కూడా ఇచ్చిన ఈ భాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో నాయనా, నీ సన్నిధిలో ప్రభువా ఈ సంఘాన్ని తండ్రి సజీవ స్తంభముగా నీ నామములో తండ్రి ఇంకా ఎంతోమందికి ఆత్మీయమైనటువంటి ఉజ్జీవమును కలుగుతున్నటువంటి సంఘముగా ఇదిగో కాపరిని పెద్దలను వాడుకొనుచున్నందుకు స్తోత్రాలు. దేవాని సన్నిధిలో ప్రభువా మేముండగా నీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయమని, నీ దీవెనలు ప్రభువా సంఘముతో ఉంచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చునండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మరి ఒకసారి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో మనమున్నాము. ఇంతవరకు మీరు పాటల ద్వారా దేవుణ్ణి మహిమపరిచినారు. ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో మనము మన విన్నపములు, విజ్ఞాపనలు, మన ఆశలు, తలంపులు, కోరికలు చెప్పుకున్నాము. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము చేత మనతో మాట్లాడుచూ ఉన్నాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ అస్. దేవుని యొక్క వాక్యము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. వాక్యము నిన్ను వెలిగింప చేస్తూ ఉంది. వాక్యము నీకు జ్ఞానాన్ని ఇస్తూ ఉంది. వాక్యము నీ యొక్క హృదయములో దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క మహిమకు అంకితం చేస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని మార్చి ఆయన సన్నిధిలో ఆశీర్వదింపబడినట్లు దేవుని యొక్క వాక్యము చేత నీవు హెచ్చరింపబడుచు ఉన్నావు. యు ఆర్ బ్లెస్సెడ్. నువ్వు ఆశీర్వదింపబడిన వాడవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యములో చదువుకున్న భాగంలో కొన్ని బైబిల్ సత్యాలు నేను మీకు తెలియజేస్తాను. మరి దేవుని యొక్క వాక్యం అనేటువంటిది మనము జీవితములలో మరువరానటువంటిది. అందుకనే 119 దావీదు కీర్తనలో దావీదు మహారాజు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగు అయి ఉన్నది. వెలుగు అనేటువంటిది దేవునికి సూచన, పరిశుద్ధాత్మకు సూచన. వెలుగు అనేటువంటిది మనకు నడవటానికి, గుర్తించడానికి, ప్రవర్తించడానికి, ఆలోచించడానికి, చూడడానికి వెలుగు అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా అవసరం. క్రైస్తవ విశ్వాసులకు కూడా వాక్యం అనేటువంటిది అంత అవసరం. నువ్వు పాటల ద్వారా దేవుణ్ణి మహిమపరచవచ్చు, కానీ అది కేవలము స్తుతి మాత్రమే. ప్రార్థన ద్వారా దేవునితో నువ్వు మాట్లాడవచ్చు, కానీ అవి నీ సొంత మాటలే. కానీ వాక్యము మాట్లాడుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి ఏజ్ లేదు, వయసు లేదు, హెచ్చు తెగ్గులు లేవు, భేదాలు లేవు. చూసారా, చదువుకోవడము, చదువు లేదు అనేటువంటిది లేదు, ఉద్యోగము, నిరుద్యోగి అనేటువంటిది లేదు, కుల మతాలు లేవు, రంగు తేడాలు లేవు. ఆత్మ అనేటువంటిది అందరికీ ఒకటే. పరిశుద్ధాత్మ అనేటువంటిది వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నప్పుడు అందరికీ ఒకటే. వాక్యం అనేటువంటిది పాస్టర్ గారు సిద్ధపడి ప్రేరణతో చెప్తారు, కానీ ఒకరిని గురించి ఎవరు కూడా చెప్పరు. గుర్తుపెట్టుకోండి. కొంతమంది అనుకుంటారు పాస్టర్ గారు నా గురించి చెప్తున్నారు అని కొంతమంది బాధపడవచ్చు. కానీ దేవుని వాక్యము పాస్టర్ గారు చెప్పినప్పటికీ అది వాక్యము ఒకరిని గురించేది కాదు, వాక్యము అందరిని గురించి వాక్యం ఉంటుంది. వాక్యము పాత నిబంధనలో మనం చూస్తే మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. చదవబడినటువంటి ఎజ్రా గ్రంథంలో మీరు జ్ఞాపకం చేసుకోనండి. చూడండి, ఒకసారి జ్ఞాపకం చేద్దాము. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయములో ఎజ్రాను గూర్చి, ఎజ్రా యూదుడు, యాజకుడు, శాస్త్రి, ధర్మశాస్త్రమును చక్కగా చదివినటువంటి వాడు. అలాంటి వాడిని గూర్చి కొన్ని మాటలు మనం నేర్చుకోవాలా. ఎందుకంటే ఆయన ఎవరిని తారతమ్యం లేకుండా అందరితో సమానంగా చూసేటువంటి వాడు. ప్రేయర్ఫుల్ మ్యాన్. 8వ అధ్యాయం 21వ వచనములో ఆయన చేసినటువంటి ఒక ప్రార్థన అక్కడ మనం చూడవచ్చు. ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థనకు విలువ ఇవ్వాలా, మనం ప్రార్థనకు విలువ ఇవ్వాలా. ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇక్కడ పారసీక దేశపు రాజైనటువంటి కోరెషు, ఆయన అన్యుడు. హీ డజంట్ నో ది జూడాయిజం. ధర్మశాస్త్రాన్ని కూడా ఆయనకు తెలియదు, యెరూషలేమును గూర్చి కూడా తెలియదు. కోరెషు రాజు పారసీకుడు. పారసీకపు దేశంలో
ఏదైనా సరే క్రైస్తవత్వం లేదు, అక్కడ విగ్రహారాధన ఎక్కువగా ఉంటుంది. అలాంటి దేశంలో ఉన్నటువంటి రాజుకు యెహోవా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ప్రత్యక్షం చేశాడు. ఎవరి ద్వారా అంటే యిర్మీయా ప్రవక్త ఉన్నప్పుడు యిర్మీయా ద్వారా ఎజ్రాకు జరిపించేటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్పగించాడు. అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ మీరు ఒకసారి చదవండి, చూద్దాం ఒకసారి. చాలమ్మా. ప్రార్థన, అక్కడ ప్రార్థన జరిగినటువంటిదిగా ఉన్నప్పుడు ఆయనకు ప్రత్యక్షమైనటువంటిది మనం చదువుకున్న భాగంలో 1 నుండి 4 వచనములు అక్కడ అంటాడు, యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపించెను. దేవుడు మనస్సును ప్రేరేపించడం అనేటువంటిది దేవుని చిత్తం. దేవుని కార్యము జరగాలంటే దేవుడు ఒక మనిషిని ప్రేరేపించాల, దేవుని చేత నిర్ణయించాల, దేవుడు ఏర్పాటు చేసుకోవాలా. దేవుడు ఏర్పాటు చేసుకోకపోతే ఆ కార్యానికి మానవుల యొక్క ప్రయత్నము వ్యర్థమే, మనుషులు చేసేటువంటి ప్రయత్నం కూడా వ్యర్థమే. చూసారా, దేవుడు ఏర్పాటు చేసుకునేటువంటి వాడు, దేవుడు పిలిచేటువంటి వాడు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయనకి ఎవరైతే ఇష్టమవుతారో వారిని మాత్రమే పిలుస్తాడు. గుర్తుపెట్టుకోండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 13-14 వచనాలలో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడమ్మా, అక్కడ ఏముందో రాయబడి ఉంది. 3వ వచనం ఏమన్నాడమ్మా? తను కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలుచుకున్నాడు. దేవుడు ప్రేరేపించితే తనకిష్టమైన వారినే పిలుచుకుంటాడు, కానీ ఎవరినంటే వారిని పిలవడు. గుర్తుపెట్టుకోండి, ఎవరినంటే వారిని పిలవడు. తనకిష్టమైన వారిని పిలిచాడు. చదువమ్మా, కంటిన్యూయేషన్. వారు ఆయన దగ్గరికి వచ్చి తనతో కూడా ఉండుటకు, దయ్యములను వెళ్ళగొట్టుటకు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకు వారిని పంపవలనని ఆయన 12 మందిని ఏర్పాటు చేసుకొనెను. ఎంతమందిని చేసుకున్నాడమ్మా? లిమిటెడ్. మరి అనేక మంది వచ్చారు ఇష్టపడి, కానీ 12 మందిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? 12 మందిని ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలకు ఆయన ట్రైనింగ్ ఇచ్చాడు. అక్కడ మీరు ఒకసారి చూడండి, ఆయనతో ఉండుటకు అన్నాడు. ఉందా లేదా? ఆయనతో ఉండుటకు అంటే అర్థం ఏంటమ్మా? ఆయనతో ఉండుటకు అంటే అర్థం ఏందో తెలుసా? అది ఆయన ఇచ్చేటువంటి ట్రైనింగ్. ఆయన కూర్చున్న కాడ కూర్చోవటం, బైబిల్ చదివిన కాడ చదువుకోవటం, ప్రార్థన చేయడం, ఆయన ఏం తింటాడో అది తినడం, ఆయన వెంబటి ఉండటం. ఆయనకిష్టమైనటువంటి వారిని పిలిచినప్పుడు ఆయన 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. 12 మందిని. ఆ 12 మందే యేసు ప్రభు యొక్క శిష్యులు. చూసారా, యేసు ప్రభు యొక్క శిష్యులు 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకోవటం అనేటువంటిది దేవుని చిత్తం. గుర్తుపెట్టుకోండి, పిలవటము అనేటువంటిది దేవుని చిత్తం, ఏర్పాటు చేసుకోవటం అనేది దేవునికి ఇష్టం, ఆయన చిత్తము. అలాగే ఈ లోకంలో నీవు దేవుని యొక్క సేవకు కానీ, దేవుని మందిరానికి కానీ, నీ కుటుంబము కానీ దేవునికి ఇష్టమైనదిగా ఉండాలా. దేవుడు నిన్ను పిలుచుకోవాలి, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోవాలా. దేవుడు ఏర్పాటు చేసుకుంటే మనుష్యులు ఎలాంటిది కూడా అభ్యంతరాలు ఉండవు. సరా, అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, కోరెషు నీవు అన్యుడవైనా పర్వాలేదు,
నిన్ను మొత్తము దేశానికి అంతటికి రాజుగా నేను చేశాను. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏందో తెలుసా? యెరూషలేము దేవాలయము నాశనమైపోయింది. నెబుకద్నెజరు దాన్ని పడగొట్టేశాడు. బబులోను చెరలో ఇశ్రాయేలీయులను తీసుకుని పోయాడు. మరలా నిన్ను నేను లేపుతూ ఉన్నాను. యెరూషలేమును నువ్వు తిరిగా ఆ మందిరాన్ని నువ్వు కట్టాలా. ఎందుకో తెలుసా? వారంటే నాకు ఇష్టం. ఎందుకో తెలుసా? కొరేషు, నీ హృదయం మంచిది. నువ్వు పరాయివాడవైనా, నేను తెలియకపోయినా, నీ యొక్క ప్రవర్తన మంచిది. కాబట్టి నిన్ను నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. ఇదిగో నీవు రాజుగా ఉన్నావు కాబట్టి ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా నీకు ఒక లేఖ రాసి దేశానికి అంతటికీ పంపు. ఏమని పంపుతావో తెలుసా? ఇశ్రాయేలీయులారా, మీకు ఇష్టమైనటువంటి వారందరినీ తీసుకొని, మీకు అనుభవం కలిగిన వారిని అందరినీ తీసుకొని, వారందరినీ తీసుకొని నువ్వు యెరూషలేముకు మరలా రావాలా. యెరూషలేములో పాడుబడినటువంటి దేవాలయాన్ని మరలా మీరందరూ కలిసి కట్టాలా. దేవుని పని చేయాలంటే నీ జీవితంలో నువ్వు ఎక్కడైనా అణగారిపోయినా, ఎక్కడ నువ్వు పడిపోయినా దేవుడు నిన్ను వదలడు. దేవునికి ఇష్టమైతే దేవుడు నిన్ను మరలా తీసుకుంటాడు. నీ ప్రవర్తన కానీ, నీ క్రియలు కానీ, నీ జీవితము కానీ దేవునికి వేరుగా ఉంటే దేవుడు నిన్ను అలాగనే ఉంచడు. దేవుడు నిన్ను మారుస్తాడు. దేవునికి ఇష్టంగా మార్చుకుంటాడు. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని పని చేయడానికి నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. అది దేవుని యొక్క చిత్తం. దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు కోరేష్. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడ్డాడు. అందుకని ఆయన ఏం రాశాడో చూడండి. అక్కడ ఒకసారి చూద్దాం. 2వ వచనం చదువుమా. పారసీక దేశపు రాజైన కోరేషుకు ఆజ్ఞాపించున్నదేమనగా, ఆ పరమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చెను. చూసారా? దేవుని సన్నిధిలో మనం ఒకసారి చూస్తున్నాం. మరి ఇండియన్ చర్చిస్లో చదివితే, మరి క్రిస్టియన్ చర్చిస్లో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించినప్పుడు, మరి బ్రిటిష్ వారు మన ఆంధ్రదేశానికి వచ్చినప్పుడు, మరి వారు పరిపాలించేటప్పుడు క్రైస్తవుల యొక్క స్థితి ఎలాగుందో తెలుసునా? యేసు ప్రభువుని గురించి ఎవరికి తెలియదు. యేసు ప్రభు యొక్క స్థితి ఎవరికి తెలియదు. యేసు ప్రభువుని గురించి చెప్పిన వాడు ఎవడు లేడు. కానీ ఈ మిషనరీస్ మరి మొట్టమొదటిగా మన దేశానికి వచ్చినప్పుడు, డాక్టర్ విలియం కేరీ మరి బెంగాల్ దేశానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో తెలుసా? మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ రోజులు కాదమ్మా, అవి భయంకరమైన దినాలు. ఇప్పుడు ఒక్కొక్కరు ఈ ప్రభుత్వంలో అంటున్నారు ఒక మాట ఏంటంటే, పూర్వీకులది వచ్చేటువంటి మాట సనాతన ధర్మం అని చెప్తూ ఉన్నారు. సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా? అప్పుడు సనాతన ధర్మం అంటే కుల మతాలు పెట్టేసి తక్కువ కులమాడు ఎవడు కూడా బయటికి రాకూడదు, తక్కువ కులమాడు ఎక్కడికి కూడా తిరగకూడదు, తక్కువ కులమాడు ఎవరి దగ్గర కూడా నీళ్లు తాగకూడదు, వాడు దూరంగా ఉండాలా. నెంబర్ 1. నెంబర్ 2 ఏందో తెలిసిన, బ్రాహ్మణులకు అధికారం ఉంది, అన్ని చేసేది వాళ్ళే, మిగతా వాళ్ళు ఎవరు కూడా చేయకూడదు. 3వది, స్త్రీకి స్వతంత్రం లేదు. స్త్రీ భర్త చనిపోతే ఆమెను కూడా కాల్చేయాలా. చూసారా? స్త్రీ బ్రతకూడదు. భర్తతోటి సమాధిలో మరి కాల్చివేసేటప్పుడు ఆమెను నేను చచ్చిపోను అంటున్నా కానీ ఆమెను బలవంతంగా కట్టేసి తీసుకుపోయి కట్టెల మీద పెట్టేసి చంపేసేవారు. స్వతంత్రం లేదు. 2వది, తక్కువ కులస్తులందరికీ కూడా ఉద్యోగాలు కానీ చదువులు కానీ ఏది లేదు, అక్షరం లేదు. వారందరూ కూడా ఊడిగ పనిచేయాలా. అలాగూ సోషల్ యాక్టివిటీస్ అయితేనేమి, చూసారా, రిలీజియస్ యాక్టివిటీస్ తగ్గు కులం వాడు ఎవడే కానీ దేవాలయం దగ్గరికి రాకూడదు, దేవాలయాన్ని ముర్చకూడదు, వాడు దూరంగా ఉండాలా.
హీ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ది టెంపుల్. ఎవడైనా సరే ఒక అధిక కులమోడు వస్తున్నప్పుడు 7 తగ్గుతు కులమోడు లేచి నిలబడాలా. వాడు వయసు కూడా కాదు, ఎంత వయసు అయినా సరే, వృద్ధుడైనా సరే, 90 ఏళ్ళైనా సరే, వీడు చిన్న పిల్లోడు పోతే వాడు లేచి నిలబడాలా. అంత భయంకరమైనటువంటి దినాలలో వారు బ్రిటిష్ మిషనరీలను దేవుడు లేపాడు. అదే అమెరికన్ ఫారిన్ సొసైటీ అంటారు దాన్ని. ఇట్ వాజ్ ఫార్మ్డ్ 1780. 17వ శతాబ్దంలో అది ప్రారంభమై వారు ఏం చేశారంటే భారతదేశానికి కొంతమంది మిషనరీలను దేవుని యొక్క సన్నిధిలో సేవ చేయటానికి పంపించాడు. ఇట కోరేషు ఎలాగో యెరూషలేము పాడైపోయినప్పుడు కోరేషు పంపించాడో అలాగే మిషనరీలను దేవుడు లేపాడు. మిషనరీలకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. పరిశుద్ధాత్మతో దేవుడు వారిని నింపాడు. వారిని నింపి ఏం చేశాడో తెలుసా? మీరు సేవ చేయాలా. వారికి తెలుగు రాదు, హిందీ రాదు, ఇండియా అంటే ఏదో తెలియదు, హిందూ దేశంలో భోజనాలంటే తెలియదు, చూసారా, నాగరికత తెలియదు, మనుష్యులు తెలియదు. వారు వచ్చి దేవుని సన్నిధిలో నిలబడి ఎన్ని కష్టాలు పడింటారో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా. విలియం కేరీ 40 భాషలలో మరి తర్జుమా చేశాడు బైబిల్ను. మరి ఆయన బాధించినప్పుడు ఈ యొక్క సోషల్ యాక్టివిటీస్ని గురించి ఆయన ఒక పత్రిక వేసినప్పుడు ఆ పత్రికలో వితంతు వివాహాలను గురించి ఆయన చెప్పాడు. అయ్యా, భర్త చనిపోతే భార్యను కూడా చంపడం అనేది విరుద్ధం. రెండవది, తెలియనటువంటి అమాయకురాలైనటువంటి చంటి బిడ్డకు బాల్య వివాహాలు చేయటము చాలా తప్పు. ఎందుకంటే ఆ బిడ్డ 12 సంవత్సరాల లోపుగానే ఆ బిడ్డకి ఏం తెలుసు? ఆ బిడ్డ భర్త 15-18 లోపల ఆ అమ్మాయికి ఏజ్ వచ్చిన తర్వాత వాడు చనిపోతే ఆ బిడ్డ జీవితం అంతా విధవరాలుగా బ్రతకాలనా? మరి అలాంటి దూరంగా ఉన్నటువంటి వారికి విద్య లేదే, కనీసం మాటలన్నా నేర్పుదామా? అది కూడా లేదే, విద్య కూడా లేదే. రెండవది, నాగరికత లేదే. అలాంటి వారి దగ్గరికి మిషనరీస్ వచ్చి వారు ఫస్ట్ స్టార్ట్ చేసినటువంటి ఏంటి అంటే విద్యాబోధ. అందుకనే ఈనాడు మన బ్యాప్టిస్ట్ సంఘాలలో దాదాపు 18 జూనియర్ కాలేజీలు, 7 డిగ్రీ కాలేజీలు, 26 హై స్కూళ్ళు, దాదాపు 100 ప్రైమరీ స్కూళ్ళు స్థాపించారు మన యొక్క బ్యాప్టిస్ట్లో. విద్యలో మనకు తెలివి జ్ఞానాన్ని ఇచ్చింది. ఈరోజు నువ్వు నేను చదువుతున్నామంటే కేవలము మిషనరీల యొక్క దయ, వారు చేసినటువంటి కృప. వారు మనలను పిలిచి వారి దేవుని యొక్క సన్నిధిలోనికి పిలిచి వారు సేవ చేశారు. మిషనరీలో ఒక మాట ఉంది, మీకు ఒక చెప్తాను. ఎందుకంటే మన వాళ్ళందరూ క్రైస్తవులుగా మారడానికి మరి వాళ్ళంట వాక్యాన్ని చెప్తుంటే వారు ప్రతి నెల మొదటి ఆదివారములో ప్రభు బల్ల ఉంటుంది, మీరందరూ సిద్ధపడి రండి అని చెప్పాడు ఒక మిషనరీ. ఏమా, మీకు కూడా ఉంటుందిగా, మీకు ఎప్పుడు పెట్టాడో పాస్టర్ గారు? అంతేనా? వారం కాదు కదా. వెరీ గుడ్. ప్రతి నెల మొదటి వారములో ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా సిద్ధపడి రమ్మని మిషనరీ గారు అనౌన్స్మెంట్ చేశారు. అనౌన్స్మెంట్ చేస్తే వాళ్ళు మనోళ్ళందరూ కూడా ఏం చేశారో తెలిసిన, తలా ఒక ప్లేటు, తలా ఒక చెంబు పట్టుకొని వరుసగా వచ్చేసి నిలబడి ఉన్నారంట గుడిలో నిండా. ఆయన లోకల్గా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, ఏందయ్యా వీళ్ళందరూ ఇట్లా వచ్చినారంటే, అయ్యా నువ్వేమో ప్రభు భోజనం పెడతానంటివి, వీళ్ళేమో ప్రభు భోజనం అంటే చెంబు తెచ్చుకోవాల్సిందే కదా, ప్లేట్ తెచ్చుకున్నారు, ప్లేట్ నువ్వేమన్నా అన్నం పెడితే వాళ్ళు తాగడానికి దానికి తెచ్చుకున్నారంటే, ఓ అయ్యా ప్రభు బలి అంటే అది కాదు, మరి ఇంకేందయ్యా అని వాళ్ళకు చెప్పాలంటే, రొట్టె ద్రాక్షారసము ప్రభువును జ్ఞాపకం చేసుకొని ప్రభు యొక్క శరీరము కొట్టబడి శిలువ మీద వేయబడి శిక్షింపబడింది, అది జ్ఞాపకం చేసుకోవటానికి, ఆయన రక్తము ప్రతి పాపమును కడగడానికి, ఆ రక్తముతో మన యొక్క రక్తము శుద్ధి చేసుకోవటానికి, దాని కొరకు జ్ఞాపకం చేసుకొనటానికి మనం అది చెప్పాం కదా అంటే, అయ్యా మాకది తెలియదు,
భోజనం పెడతామన్నారు, ప్లేట్ తెచ్చుకున్నాము, చెంబులు తెచ్చుకున్నాము. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మిషనరీస్ వారికి దేవుని యొక్క అక్షరాలు నేర్పించి, దేవుని యొక్క సన్నిధి నేర్పించి, బైబిల్ గ్రంథాన్ని చూపించి, ప్రార్థన ఎలా చేయాలనో వారికి నేర్పించి, బాప్తిసం ఎలా ఇవ్వాలనో, ప్రభువును ఎలా నమ్ముకోవాలనో అలా నేర్పించిన వారు మన మిషనరీలు. చూసారా? అలాంటి స్థితిలో దేవుని యొక్క సంఘము అనేటువంటిది దేవుడు వదలలేదు. దేవుడు తన బిడ్డలను పెట్టుకున్నాడు, తన బిడ్డలను ఏర్పాటు చేసుకున్నాడు. సామెల్ డే అనేటువంటి ఆయన్ను పంపించాడు. పంపిస్తే అక్కడ నెల్లూరు పట్టణంలో మరి అక్కడ ఒక పక్కనే పెన్నాకు దేవాలయం ఉంది. అదేదో ఊరమ్మా, రంగనాయకులు కాదు, ఇంకోటి లేడీ పేరు వస్తుందమ్మా, కామాక్ష. పెన్నాకు దగ్గరలో ఉందమ్మా అది దేవాలయం, బుచ్చిరెడ్డిపాలెం దగ్గర కాదమ్మా. ఆ దేవాలయంలో స్త్రీ, ఆమె పేరు జొన్నవాడ కామాక్షమ్మ. జొన్నవాడ కామాక్షమ్మ ఉత్సవం జరుగుతుంటే మన మిషనరీ ఈయన పోయి సామెల్ డే గారు వాక్యం చెప్పాడట. వాక్యం చెప్తే ఒక బ్రాహ్మణ ఆయన చెప్పు తీసుకొని కొట్టాడు. ఆయన కొట్టిన ఆయన ఏమనలేదు, మౌనంగా వచ్చేసాడు. చూసారా? వాక్యముతో ఆయన చెప్పుతో కొట్టినా కానీ అంత మిషనరీ పాపం ఏమి చెప్పకుండా వచ్చేసాడు. అక్కడ క్రైస్తవులు ఎవరు లేకపోతే అమెరికన్ సొసైటీ వాళ్ళు ఆయన్ను మరలా వెనక్కి పిలిచి, నువ్వు ఇక్కడ పోవద్దులే, ఇంకా ఇక్కడనే ఉండేసి సిలోన్కు పో, శ్రీలంకకు పో, అక్కడికి పో, కానీ ఇక్కడికి పోవద్దంటే ఆయన అన్నాడు, నా జీవితము పోయినా కానీ, నేను మరణించినా కానీ నేను అక్కడికి వెళ్ళవలసిందే. అప్పుడు స్మిత్ ద్వారా అని వచ్చాడు. స్మిత్ ద్వారా ఆయన ఒక పద్యం రాశాడు. ఏం పద్యం రాశాడంటే, ఈరోజు లోన్ స్టార్ అనే పేరు వచ్చింది. లోన్ స్టార్, ఏకైక నక్షత్రం. ఆ నక్షత్రము దేశానికి అంతటికీ వెలిగివ్వాలా? ఆ నక్షత్రము అనేటువంటిది దేవుని యొక్క జన్మదినములో పుట్టి ప్రపంచానికి రక్షణ ఎలా ఇచ్చిందో, ఈ లోన్ స్టార్ గుండా రక్షణ లోకానికి రావాలా, రక్షణ మరి దేవుని యొక్క బిడ్డలకు తెలియాలా అని లోన్ స్టార్ అని మీద ఒక పద్యం రాసి వారి యొక్క జీవితం త్యాగం చేసి అక్కడ మన యొక్క బ్యాప్టిస్ట్ స్థాపన జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా దేవుని యొక్క సన్నిధికి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మరి నేను వచ్చిన 30 సంవత్సరాలకే కంప ఉంటే ఇంకా అంతకుముందు ఇంకా ఎంత ఉంటుందో చూడండి. 1700లకు ఏముంటుందో చూడండి, ఎలాంటి నాగరికత ఉంటుందో చూడండి. అలాంటి స్థితిలో ఒక దైవజనుడు ఇక్కడ బౌడం దొరగారు వచ్చి మరి చిన్న రాయి పెట్టేసి అక్కడ ప్రార్థన చేపించి మన పూర్వీకులతో ఈ స్థలాన్ని పెట్టినప్పుడు మరి దేవుడు ఆయన్ను పిలిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పిలిచి ఆయనకిష్టమైన వారిని పిలుస్తాడు. ముందు దేవుడు ఆయనకిష్టమైన వారిని ఏర్పాటు చేసుకుంటాడు. దేవునికి ఇష్టమైనటువంటి వారే. అందుకనే మరి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలోనికి ఒకసారి మనం పోదాం. చూడండి, అక్కడ అంటున్నారు, ఒకసారి జ్ఞాపకం చేస్తాను, మీరు జ్ఞాపకం చేద్దాం. చూడమ్మా, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 1వ పత్రికలో, ప్రతి ప్రధాన యాజకుడును ఎవరి నుండి అండి? మనుష్యులలో నుండి ఏర్పరచబడిన వాడై చూసారా? ఇక్కడ 2 మాటలు మీరు జ్ఞాపకం చేసుకోవాలా. మనుష్యులలో నుండి, మనుష్యుల నిమిత్తము దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. మనుష్యులలో నుండి. ఎక్కడి నుండి తాడు? చూసారా? ఎక్కడి నుండే కాదు, మనుష్యులలో నుండే. అందుకనే దేవుని యొక్క సేవకులు మనుష్యులలో నుండే ఏర్పాటు చేసుకుంటాడు. ఆయన ప్రధాన యాజకునిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఈనాడు క్రైస్తవులలో మీరు ఒకసారి జ్ఞాపకం పెట్టుకోనండి, దేవుని చేత ఏర్పాటు చేసినోడు కాదు, ప్రతివాడు దేవుడి సేవకుడనే తిరుక్కుంటున్నారు. అందుకని నేను జ్ఞాపకం చేస్తున్నాను,
ప్రతివాడు సేవకుడు కాదు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వాడే, దేవుడు పిలిచినటువంటి వాడే, మనుష్యులలో నుండి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అది మనం గ్రహించాలా. ఎవరినంటే వాడిని మీరు సంఘ కాపరిగా పెట్టుకోవద్దు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తినే మీరు పెట్టాలా. ఎందుకంటే స్వార్థపూరితమైనటువంటి సేవలు ఉన్నాయి ఇప్పుడు. ఒక్కొక్కటి దేవుడు పిలిచాడు, నన్ను పిలిచాడు, దేవుడు నాతో మాట్లాడినాడని కొంతమంది మనుష్యులను చూస్తారు. అబద్ధ బోధకులు అంటారు వాళ్ళను. కానీ అది కాదు దేవుడు చేసింది. ప్రధాన యాజకత్వమును చేసేటువంటి వాడు దేవుని చేత పిలువబడ్డవాడు. ఎవరు దేవుని చేత పిలువబడ్డాడు? ఇక్కడ వాక్యంలో మనం చదువుకుందాం. చూడడం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ముందు ఇది చదువుకుందాం చూడమ్మా. 3వ వచనం చదువు నాయన. 5వ అధ్యాయమే, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయమే. మళ్ళీ నేను వేరే తీయలేదు. ప్రజల కొరకేలాగు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు. చూసారా, ఎవడును తనకు తానే వహించుకొనడు. మరి ఎవరు చేస్తారా ఘనత? చదువు. అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందెను. చూసారా, ఎవరు పిలువబడ్డారు? ఎవరి చేత పిలువబడ్డాడు? ఎవరు ఆయన? అహరోను. ఇశ్రాయేలీయులకు ప్రధాన యాజకుడిగా మొట్టమొదటి లేవి వంశములో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు అహరోను. అహరోను దేవుని చేత ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ దేవుడు మోషేను పిలిచాడు. మోషే, నీవు నాయకునిగా ఉండు. యు ఆర్ నాట్ ఏ ప్రీస్ట్. నాయకునిగా ఉండు. ఆయన ఏమన్నాడంటే, ప్రభా నేను నత్యోన్ని, నాకు మాటలు సరిగా రావు. అందులో ఈ ఇశ్రాయేలీయులు భలే కఠినస్తులయ్యా, వారు లోబడని జనాంగమయ్యా, వారికి చాలా దుర్గుణాలు ఉన్నాయ్యా, చెడ్డ గుణాలు ఉన్నాయ్యా, వారి మధ్యలో నేను ఎలా చేయగలనయ్యా అని అంటే మోషే అన్నాడు, అవన్నీ చేసిన వాడిని నేను నీకు మీ అన్నని ఇస్తున్నాను. అహరోను యాజకత్వం ఆయన చేస్తాడు, ఆయనకి ఇస్తున్నాను ఆ ఘనత. నాయకత్వం నీకు ఇస్తున్నాను. అహరోను, నీవు దేవుని యొక్క యాజకునిగా ఉండి ప్రజల పక్షంలో ప్రజలతో ఉండి నీవు నాకు యాజకత్వము చెయ్యి. యాజకత్వం అనేటువంటిది నేను తెచ్చుకుంటే వచ్చేది కాదు. యాజకత్వం అంటే నేను పెట్టుకుంటే బిరుదులు వచ్చేది కాదు. యాజకత్వం అంటే దేవుడు ఏర్పాటు చేసుకోవాలా. గాడ్ హ్యాస్ అపాయింటెడ్ 12 అపోజల్స్ ఓన్లీ. నూతన బృందంలో మనం చదువుకున్నప్పుడు లూకా సువార్త 3వ అధ్యాయం 13 అన్నాడు, ఆయనకిష్టమైన వారిని పిలువగా ఆయన వారి నుండి 12 మందిని మాత్రమే ఏర్పాటు చేసుకొనేను. చూసారా, హీ వాజ్ అపాయింటెడ్ ఓన్లీ 12. ఇక్కడ పాత నిబంధనలో అహరోను చేసుకున్నాడు. ఆయన చేత ఏర్పాటు చేస్తేనే ఆ ఘనత మనకు, నీకు, నాకు వస్తుంది, కానీ ఎవరికి రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ఘనత ఈరోజు మన యొక్క పూర్వీకులను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఆ ఘనత వారికి ఇచ్చాడు. నేను వచ్చినప్పుడు ఆ పెద్ద ఆమెను నేను మర్చిపోలేను. ఎప్పుడు నాకు ఆన్నే వచ్చి కూర్చుంటుంది అంకమ్మ. అయ్యా పాస్టర్ గారు రండి అని. ఆమె పెద్ద వయస్సు పాపం. నాకు ఏమైనా మంచం వేస్తే మంచం దగ్గర వచ్చి కూర్చొని చెప్తా ఉంటుంది పెద్దోళ్ళని గురించి, అందరిని గురించి. చూసారా, మరి ఆమెకి ఎంత ఆశ. నెల్లూరు వస్తే తప్పకుండా నా దగ్గరికి వస్తుంది చెప్పాలి ఆ పెద్ద ఆమె. మరి దేవుడు ఆమెను ఒక బైబుల్ స్త్రీగా వాడుకున్నాడు దేవుడు. అలాంటి పెద్దలు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలకు మనుష్యుడు ఏర్పాటు చేసుకున్న దానికి చాలా తేడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈనాడు మనుష్యుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కొక్క సంఘాలలో మీరు చూడండి, టీవీలలో చూడండి, వాళ్ళ కుటుంబమే, ఆయన కూతురే, ఆయన బిడ్డే, ఆయన భార్యే, ఆయన అమ్మే, వాళ్ళే వాక్యం చెప్పాలి, మిగతాలు చెప్పరు.
వాళ్ళకే పరిశుద్ధాత్మ వరం వచ్చినట్టు, వాళ్ళకే పరిశుద్ధాత్ముడు మాట్లాడినట్టు వాళ్ళు మాట్లాడతారు. వినడం లేదమ్మా? మీరు వింటున్నారు బాగానే. చూసారా? పక్కవాడిని పిలిస్తే తప్ప, వేరే వాడిని పిలిస్తే తప్ప, దేవుని సేవ వానికి లేదా? ఆత్మ నీ అమ్మకు, నీ కొడుకు, నీ బిడ్డకు, మనవరాలికి వస్తూనే ఉంటుందా? ఇంక పక్కోళ్ళకు రాదా? పక్కోళ్ళు దేవుని యందు భయభక్తులు లేరా? కాదు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వానికి వస్తుంది ఆధ్యాత్మిక ఆత్మ. దేవుని యొక్క బిడ్డలకు వస్తూ ఉంది. వారి యొక్క ఆత్మ ఉన్నందువలన ఈనాడు సేవ అనేటువంటిది జరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవ అనేటువంటిది అందరూ అంటారు, నేను సేవ చేస్తున్నాను సార్, సేవ చేస్తున్నాను. ఏం సేవ? సేవ అంటే ఎలా ఉండాలో కొన్ని వచనాలు లాంగ్గా నేను చెప్పను, కానీ కొన్ని మాటలు చెప్తాను చూడండి. దయచేసి మీరు ఒకసారి సేవ అనేటువంటిది గురించి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. సేవ అంటే ఊరికే వచ్చి వాక్యం చెప్పడం కాదు. సేవ అంటే, సేవలో చాలా తన యొక్క జీవితాన్ని గూర్చి ఒక్కసారి ఉంటుంది. జీవితాన్ని గూర్చి దేవుడు పిలుచుకున్నటువంటి సేవ, ఏర్పాటు చేసినటువంటి సేవ. మరి మనము మన పితరులను గురించి మనం నేర్చుకోవాలి. సేవ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది మినిస్ట్రీ? సేవ యొక్క అర్థం ఏంటి అంటే, ఒక కవి చెప్తాడు, ద ఫౌండేషన్ ఆఫ్ ది మినిస్ట్రీ ఈజ్ గాడ్. దేవుడు తన యొక్క సేవకు ముఖ్యమైన బండ రాతి అయి ఉన్నాడు, రాయి. అందుకనే యేసు ప్రభు పేతురుతో అన్నాడు, ఏమన్నాడు? నువ్వు పేతురు అనబడదువు, నీ రాయి మీద నేను సంఘాన్ని కట్టుతానన్నాడు. దేవుడు కట్టించేటువంటి వాడు రాయి. ఫౌండేషన్ ఆఫ్ ది రాయి. ద స్టోన్ ఆఫ్ ది మినిస్ట్రీ ఈజ్ గాడ్. దేవుని మీద నువ్వు కట్టబడితే, దేవుని మీద నువ్వు నిలబడితే, దేవుని బిడ్డగా నిన్ను ఏర్పాటు చేసుకుంటే, దేవుని దగ్గర నుండి నిన్ను ఎప్పుడు కూడా వెదలడు. దానికి చిన్నగా ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, మీకు జ్ఞాపకం ఉంటుంది. మనం టౌన్ బస్ ఎక్కాం, ఎక్కి పట్టుకొని పోతూ ఉంది టౌన్ బస్సు. అక్కడక్కడ రోడ్లో గుంటలు వచ్చినాయి. ఆ గుంటలు వస్తే ఏం జరుగుతుంది చెప్పండి అమ్మా? బస్సు ఎత్తేదా? ఎత్తేసినప్పుడు మనం పట్టుకున్నా కానీ వదిలి కింద పడిపోతాం, కూలబడిపోతాం. నువ్వు దేవుణ్ణి పట్టుకుంటే నువ్వు వదిలిపెడతావు. ఈనాడు కొంతమంది చూడండి, తగులు వేసుకుంటే ఏమంటారు తెలిసిన? రే, నేను బైబిల్ను పట్టుకున్నా, దేవుని కాడికి వచ్చిన, లేకపోతే నీ అంతు తెలిచేవాడిని రా అంటాడు. చాలామంది తగు వేసినప్పుడు, ఇదిగో నేను దేవుని గుడికి పోతున్నా, లేకపోతే నీ అంతు తేల్చేవాడు. దేవునికి గుడికి పోకపోతే అంతు తేల్చేవాడు. అంటే వాడు దేవుణ్ణి పట్టుకున్నాడు, కానీ దేవుడు అన్ని పట్టుకలే. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదా? అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, మీరు నన్ను ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కొంతమంది, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నది కొంతమంది. చూసారా? దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాడిని దేవుడు వదలడు. నువ్వు ఏర్పాటు చేసుకుంటే దేవుణ్ణి వదులుతావు, కొన్నాళ్ళకైనా నువ్వు వదులుతావు. అందుకనే కొంతమంది సేవకులు ఏం చేస్తారంటే, సంఘంలో ఉండి చెడు పనులు చేసేసి దూరం అయిపోతూ ఉంటారు, దేవునికి శాపం తెస్తూ ఉంటారు. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఏర్పాటు చేసుకుంటే నిన్ను వదలడు. దేవుడు ఏర్పాటు చేసుకుంటే, అహరోనును వదలలేదు దేవుడు. దేవుడు వదలలేదు. కోరేషును దేవుడు వదలలేదు. కోరేషు ద్వారా ఎజ్రాను దేవుడు వదలలేదు. ఎజ్రా ద్వారా ఏం చేశాడో తెలిసిన? ఇశ్రాయేలీయులందరినీ పోగు చేశాడు. పడిపోయినటువంటి దేవాలయాన్ని మరలా నిర్మించాడు. తెలుసా? దేవుని యొక్క శక్తితో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏం చేశారంటే, వారికి ఉన్నటువంటి అర్పణలన్నీ కూడా దేవుని మందిరానికి తెచ్చిచ్చారు. అర్పణలు ఇచ్చేది దేవునికి, మనుష్యులకు కాదు ఇచ్చేది. దేవునికి ఇచ్చేటువంటి అర్పణ దేవుడు తన యొక్క బిడ్డల ద్వారా సక్రమంగా వాడుకుంటాడు. అందుకని ఇక్కడ అంటాడు, ఎజ్రా దేవుని యొక్క సేవకుడిగా ఉండి ఆయన ఎవరిని కూడా లెక్క చేయడు.
ఎవరిని కూడా లెక్క చేయలేదు. మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నమ్మకమైనటువంటి ఎజ్రా 8వ అధ్యాయము ఎజ్రా 22వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడమ్మా, ఎజ్రా గ్రంథము. వారు ఆయనను ఆశ్రయించిన వారికందరికీ ఆ దేవుని హస్తము. చూసి ఏమ్మా, మీకు వినపడిందా? ఆయన ఏర్పాటు చేసుకున్న వారికి అందరికీ ఆయన హస్తము తోడుగా ఉంటుంది. హస్తం, దేవుని హస్తం నిన్ను పట్టుకుంటే నువ్వెక్కడికి పోలేవు. అందుకనే నేను కూడా అప్పుడప్పుడు పురుషులకు హెచ్చరిక చేస్తూ ఉంటాను. మన సంఘంలో చాలామంది ఉన్నారు, పర్వాలే. ఇంకో సంఘంలో ఒక్క స్త్రీలే ఉంటారు, పురుషులు రారు గుడికి. చాలా సంఘాలలో రారు, స్త్రీలే ఎక్కువ వస్తారు. మరి స్త్రీలకి దేవుడు వచ్చినప్పుడు పురుషులకు దేవుడు లేడా? వాళ్ళు రారు. ఏమయ్యా రాలేదని అంటే, ఉందిలే సార్, టైం ఉంది, వస్తలే అంటాడు. నేను చెప్తాను, గుర్తుపెట్టుకోనండి, మీ జుట్టు ఎప్పుడైనా దేవుని యొక్క హస్తము పట్టుకుంటుంది. అందుకని ముందే పట్టుకోకుండా, ముందే ఆ స్థితికి మీరు రాకుండా మీరు ఇప్పుడే రండి యవన ప్రాయములోనే దేవుని సన్నిధికి. కొంతమంది ఏం చేస్తారంటే, యవన ప్రాయంలో ఇష్టం వచ్చినట్టు తిరిగి, కాలు నొప్పులు వచ్చినప్పుడు, కళ్ళు పోయినప్పుడు, శరీరం అంతా ఉడిగినప్పుడు, అప్పుడు దేవుని కాడికి వచ్చేసి, పాస్టర్ గారు నా గురించి ప్రార్థన చేయండి, పాస్టర్ గారు నా గురించి ప్రార్థన చేయండి. మరి ముందేం చేసావు అంతకుముందు? అందుకనే దేవుడు అంటున్నాడు, దేవుని సన్నిధికి వచ్చినటువంటి వానికి ఆయన అభయహస్తము ప్రతి కుటుంబానికి ఉంటుంది, ప్రతి క్రైస్తవునికి ఉంటుంది. మర్చిపోకూడదు. చూసారా? అందుకనే ఆ ఘనత అహరోనుకి ఇచ్చాడు దేవుడు, అహరోనుకి ఇచ్చాడు. ఈ ఘనత మరి ఎజ్రాకి ఇచ్చాడు దేవుడు. ప్రార్థనా శక్తి, ప్రార్థనలో ఆయన ఆ పడిపోయినటువంటి దేవాలయమును లేపి నిర్మించగలిగినటువంటి శక్తి. ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు అహరోను వారితో ఉండి నడిపించినటువంటి వాడు. చివరిగా చెప్తున్నాను ఇంకోటి, హెబ్రీ పత్రికలోనికి పోదాం. చూడండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనందరికీ ప్రధాన యాజకుడు. చదువుకుందాం. చూడండి, ఆయన ఇక్కడ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. చదువమ్మా. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడుగాను తన్ను తానే మహిమపరుచుకొనెను. ప్రధాన యాజకుడు, మనందరికీ ప్రధాన యాజకుడు మన తండ్రి అయినటువంటి యేసు ప్రభువే మనకు ప్రధాన యాజకుడు. ఆయనకు ఎవరి ద్వారా ఘనత వచ్చింది? ఆయన ఎవరు ఏర్పాటు చేశారు? అహరోను దేవుడు ఏర్పాటు చేశాడు. యేసు ప్రభువుని ఎవరు ఏర్పాటు చేశారో కిందనే చదువున ఆయన ఏముందో, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కంటిని అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెను. చూసారా? ప్రభువును మహిమపరిచింది ఎవరంటే తన తండ్రి, కుమారుడు. అందుకనే యేసు ప్రభువును అన్నాడు, శిష్యులతో అన్నాడు. శిష్యులు ఏం చెప్పారంటే, అయ్యా పిలిపి అన్నాడు, ప్రభువా నువ్వు పోతాను అంటున్నావు, మాకు తండ్రిని చూపించమని అన్నాడు. నా తండ్రి నేను ఒకటై ఉన్నావు, నా తండ్రి నేను. ఇంతకాలం నువ్వు నా వెంబడి ఉంటివే, నువ్వు నన్ను గ్రహించలేదా? ఇంతకాలము క్రైస్తవ పేరు చెప్పుకొని క్రీస్తును మహిమపరచలేవా? ఇంతకాలము నన్ను దేవుని కుమారుడమని అనిపించలేదా? పిలిపు జ్ఞాపకం పెట్టుకో, ఏంటో తెలిసినా, నన్ను చూచిన వాడు తండ్రిని చూస్తాడు. మనకు ప్రధాన యాజకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన మనకు ప్రధాన యాజకుడిగా మనకు దేవుని యొక్క సన్నిధిలో ఉంచాడు. ఆ ప్రధాన యాజకుడే 12 మందిని పిలిచాడు. 12 మందిని చూసారా? ఈ 12 మంది ఆయనతో ఉండుటకు పిలిచాడు, ఆయనతో ఉండుటకు. అదే నేను మీకు ఒకసారి జ్ఞాపకం చేశాను, మినిస్ట్రీలో దేవుడు రాయి అయి ఉన్నాడు. రెండవది ఏం చేస్తాడంటే, ద ఫౌండేషన్ ఆఫ్ ది మినిస్ట్రీ ఈజ్ క్యారెక్టర్. పరిచర్యలో దేవుని యొక్క సేవకునికి ప్రవర్తన చాలా ప్రాముఖ్యము. ప్రవర్తన లేకపోతే క్రైస్తవత్వము లేదు. క్రైస్తవత్వానికి మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడు క్రైస్తవుడు. ఈనాడు దేవుని యొక్క సన్నిధిలో, సంఘాలలో మంచి ప్రవర్తన కలిగినటువంటి క్రైస్తవ బిడ్డలుగా ఉండాలని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మంచి ప్రవర్తన. నువ్వు మినిస్ట్రీలో ఉన్నావంటే నీకు
ప్రవర్తన కావాలంటే నీకేం కావాలో తెలుసా? సాక్రిఫైస్. ద మినిస్ట్రీ ఈజ్ ది సాక్రిఫైస్ అంటే తన్ను తాను ప్రతిష్ఠించుకోవడం, తన్ను తాను త్యాగము చేసుకోవటం. దేవుని యొక్క సన్నిధిలో త్యాగం చేసుకోవాలా. ఈ లోకము అనేటువంటిది, త్యాగము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, త్యాగము, సాక్రిఫైస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. త్యాగం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఆ త్యాగమే మన మిషనరీలు చేసినటువంటి త్యాగమే ఈరోజు నిలబడింది. త్యాగం అనేటువంటిది పరిచర్యకు సూచన. త్యాగం అనేటువంటిది యేసు ప్రభువు కూడా తన యొక్క శరీరమును రక్తమును త్యాగం చేశాడు మన కొరకు. అందుకనే ప్రభు యొక్క శరీరాన్ని బాడీ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ది చర్చ్. యేసు ప్రభువే సంఘము యేసు ప్రభు యొక్క శరీరం. చూసారా, ఆయన శరీరమును త్యాగం చేశాడు, ఆయన ప్రాణమును త్యాగం చేశాడు, ఆయన రక్తమును చూసి నీవు నేను కడగబడినటువంటి వాడం. నీవు ఎవరో తెలుసా? మనం క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసా? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 1 వచనాలు 2 చదవమ్మ. ఏముందో చూడండి. మీరు యొక్క సంఘం అంటే ఏంటో చూపిస్తాడు అక్కడ. ఒకసారి జ్ఞాపకం చేస్తాను. యేసు క్రీస్తు యొక్క అపొస్తలుగా ఉండుటకు పిలువబడిన పౌలు, కొరింథీలోనున్న దేవుని సంఘము అనగా, అక్కడ కొద్దిగా ఆపయా, కొరింథీలోనున్న దేవుని సంఘం. ఏంటి ఆ సంఘము? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఇప్పుడు అర్థమైందా? చూడండి, యేసు క్రీస్తు యొక్క సంఘం అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. మనము దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన సంఘం మనది. చూసారా, దేవుని యొక్క బిడ్డలుగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి బిడ్డలు. ఆయన పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధులముగా ఉండడానికి జీవించాలా. చూసారా, ఆయన పరిశుద్ధుడు గనుక నీవు నేను కూడా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడుచు ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం అంటే పరిశుద్ధమైనటువంటిది. సంఘములో ఉన్న విశ్వాసులంటే పరిశుద్ధుల సమూహము. ఈ పరిశుద్ధుల సమూహమే దేవుని యొక్క మహిమార్థమై ఉన్న సంఘము. ఆ సంఘమును దేవుని యొక్క నామములో పిలువబడుటకు చేయబడుటకున్నవాడే యాజకుడు. కనుక ఈ సంఘము సజీవమైనది అనేటువంటిది మనకు రాయబడి ఉన్నది. ఒకసారి జ్ఞాపకం చేసి ముగిచ్చేస్తాను. చూడండి, మరి మనము నమ్ముకున్న దేవుడు సజీవుడు. మనము నమ్ముకున్న దేవుడు సజీవుడు. 2, మనము పిలువబడిన సంఘము సజీవమైనది. 3, దేవుని యొక్క వాక్యము సజీవమైనది. ఈ 3 దేవుని యొక్క బిడ్డల చేత ఏర్పాటు చేయబడినటువంటి వారి సేవలో నీవు నేను తెలుసుకొని సంఘ బిడ్డలుగా విశ్వాసులుగా ఉండి ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే అది దేవుని యొక్క ప్రేమే. అందుకనే సంఘం అనేటువంటి విశ్వాసులు మన పూర్వీకులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి యేసయ్యా, నీ పాదములకు స్తోత్రాలు. ఇదిగో నీ సన్నిధిలో ప్రభువా, ఈ దినము నీ బిడ్డలతో నీ వాక్యము చేత మమ్మలను హెచ్చరించినందుకు స్తోత్రాలు. మా ప్రియ మిషనరీలు, మా ప్రియ లోకములో దేవా, వారు ప్రవేశించి వారు నీ యొక్క సువార్త నిమిత్తము తండ్రి ప్రాణాలు అర్పించారు. అలాగే ఈ సంఘము స్థాపించబడినప్పుడు ఇదిగో తండ్రి పూర్వీకులు తండ్రులు వారి యొక్క ప్రాణమును ప్రభావించి
ఈనాడు ఈ సంఘము సజీవముగా నిలవబడి ఉన్నదంటే, పరిశుద్ధులైనటువంటి నీ బిడ్డల చేత నింపబడుతున్నదంటే నీ పరిశుద్ధాత్మ యొక్క కృప సమాధానమే తండ్రి. ఇదిగో సంఘ కాపరిని, సంఘ పెద్దలను మీరు ఆశీర్వదించి ఇంకా ఉన్నతమైనటువంటి సంఘముగా తీర్చిదిద్దుటకు నీ పరిశుద్ధాత్మ చేత నీ బిడ్డలను నింపుమని, విన్న వాక్యము ఫలింప చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.